తల్లిదండ్రులను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న కూతురే వారి ఆస్తిపై కన్నేసింది. భర్త కొడుకు సహాయంతో వారిని మోసం చేయాలని ప్రయత్నించింది. కన్న కూతురే తమను ఏమార్చేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలను కాస్త ఆలస్యంగా గుర్తించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఇంతకీ ఈ కేసులో పోలీసులు ఏం చేశారు? ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు ఎలా స్పందించారు? కన్న కూతురు చేస్తున్న మోసం నుంచి తల్లిదండ్రులకు విముక్తి లభించిందా? వృద్ధ దంపతులకు పోలీసులకు ఎటువంటి భరోసా కల్పించారు? ఆ విషయాలు తెలవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చిలుకూరు గ్రామానికి చెందిన ఎర్రగుంట పెద్దపాముల సీతామాలక్ష్మి నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలున్నారు. ముగ్గురు కుమార్తెలకు వివాహం జరిపించారు. వారికి వివాహ సమయంలో ఎవరికి ఇవ్వాల్సిన వాటాలు వారికి పనిచేశారు. వృద్ధాప్యంలో అవసరాల కోసం తల్లిదండ్రులు 2 ఎకరాల పొలం 10 సెంట్ల స్థలం తమ వద్ద ఉంచుకున్నారు. నాకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురు కూతుళ్ళకి ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాను. నాకు బుగిటికి 2 ఎకరాలు ఉంచుకున్నాను. నాకు కళ్ళు కనపట్టలేదు. ఎవరికి వాళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు మాకు ఇవ్వాల్సి వచ్చారు వాళ్ళు. నాది పట్టా కాగితాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. చిన్న కూతురు దగ్గర, చిన్నాలు దగ్గర. కొద్ది నెలల క్రితం పాములకు 2 కాళ్లు పూర్తిగా పడిపోవడంతో వృద్ధాప్యంలో ఉన్న తల్లికి మాయమాటలు చెప్పి కన్న కూతురు నాగలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాస్, మనవడు కళ్యాణ్ కలిసి కుట్ర పన్నారు. వృద్ధులను మోసం చేయడానికి సిద్ధమయ్యారు. వారి వద్ద ఉన్న భూమిని కాజేసేందుకు స్కెచ్ గీశారు. భూమికి సంబంధించిన పత్రాలను, విలువైన డాక్యుమెంట్లను తీసుకుపోవడమే కాకుండా వారితో ఖాళీ స్టాంప్ పేపర్లపై వేలి ముద్రలు కూడా తీసుకున్నారు. కొంతకాలానికి అనుమానం వచ్చిన దంపతులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం తమ కూతురు, అల్లుడు, మనవడి నుండి ప్రాణహాని ఉందని పోలీసులకు తమ గోడు వినిపించారు వృద్ధ దంపతులు. మాకు 3 ఆడపిల్లలు, ఎవరికి ఇచ్చేవి వాళ్ళకి ఇచ్చేసాము. మేము పంటలు పండించి కూడా నేను ₹1,00,000 ఇంట్లో దాయటానికి వద్దు, దొంగలు ఎత్తుకుపోతారని ఎత్తుకుపోయారు. మళ్ళీ ఈలోపు మళ్ళీ వచ్చి స్టాంపులు వేసుకొచ్చి ఎరవనేని చీరు, ఎరవనేని నాగలక్ష్మి, ఎరవనేని కళ్యాణ్ 6 సంతకాలు పెట్టించుకుపోయారు. ఏంటమ్మా ఇటు పెట్టించుకుపోయారంటే అడిగిపోతే ఏం పెట్టాము, మీ డబ్బుల కోసం మేమే తినలే అన్నారు. నా ఇంటి కాగితాలు కూడా అక్కడే ఉన్నాయి. మాకు డబ్బులు ఇవ్వాలి, మా కాగితాలు ఇవ్వాలి. మమ్మల్ని ఇట్లా అన్యాయం చేసుకుంటూ మా డబ్బులు తినడానికి ఇట్లా తయారయ్యారు. మాకుంది 2 ఎకరాలు, మాకు అదే దిక్కు, మేము పెట్టాం. మీకు ఇచ్చేదేమో మీకు ఇచ్చాము, మాకు నచ్చిన ఆయన కళ్ళు కనపడకుండా పోయినాయి. మాకు తినటానికి లేదు, ఉండటానికి లేదు. ఇప్పుడు మాకు ఇప్పించండి, కోర్టు వారికి పోయి కేసు పెట్టుకున్నాము, మాకు న్యాయం చేయండి.